ఇస్తున్నాను మంచిగా. లోకేష్ గారికి లోకేష్ గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అలాగే 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి చక్కగా పరిపాలన చేయాలని మా కోరిక. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 100 సంవత్సరాలు ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేద ప్రజలకి అందరికీ సేవ చేయాలని మా కోరిక. పెద్దగా చెప్పాము, గొంతు పెద్దగా చెప్పాము. లోకేష్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్కి మంచిగా సేవలు చేయాలి లోకేష్ గారు. చెప్పండి. నారా లోకేష్ గారు అందరి పేద ప్రజలకి మంచిగా చేసి అందరికీ నా పేరు ఝాన్సీ అండి. మా ప్రధాన యువ నాయకుడు లోకేష్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాము. హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. ఈరోజు తెలుగుదేశం ఆఫీస్లో, ఖమ్మం జిల్లా తెలుగుదేశం ఆఫీస్లో లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము హ్యాపీగా కేక్ కట్ చేసుకొని బర్త్డే జరుపుకుంటాం. నా పేరు రాటకొండ పావని. నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక వ్యక్తి ఇంతలా మారొచ్చు అనడానికి వారే నిదర్శనం. తాతగారి పట్టుదల, శ్రమ, కృషి, అదే నిరంకుశత్వం అన్నీ ఆయన నేర్చుకున్నాడు. అతన్ని పప్పు అన్న వాళ్ళే ఈరోజు ఒక గొప్ప లీడర్ అని మెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఇలా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లోకేష్ గారు. జై లోకేష్. పేరు చెప్పండి. రాటకొండ అశోక్ కుమార్. నారా లోకేష్ గారి వేరేమాన్ని. నారా లోకేష్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుడిని మనసా వాచ కోరుకున్నాం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి ఒక డైమండ్ లాంటి లీడరు. ఇంతపాటుకు కని విని ఎరగని రీతిలో తన పుట్టినరోజు వేడుకల్ని బడుగు బలిగిన వర్గాలకి గూడు నీడ ఉండాలని తెలుగుదేశం పార్టీ నినాదాన్ని తీసుకొని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పంచడం జరుగుతుంది. చాలా సంతోషదగ్గ విషయం ఇది. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై బాలయ్య. తెలుగుదేశం కూర్చోండి. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ. నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నా వైపు చూడండి. నారా లోకేష్ గారు పుట్టిన తేదీ జన్మదిన సందర్భంగా పార్టీ పరంగా ఖమ్మం జిల్లా పరంగా కూడా గొప్ప పార్టీ, ప్రజల పార్టీ. అందుబాటులో ఉన్న నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా సకల గౌరవంతో మనకి సంతోషంగా ఉన్నారు కాబట్టి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు వెంకన్న. లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ప్రోగ్రాం ఇంకా ఎక్కువ చేయాలని. సార్ మీ పేరు చెప్పండి. పొట్టిలి శ్రీను. నారా లోకేష్ గారు ఎలాంటి బర్త్డే చాలా చేసుకోవాలని దేవుని పాటిస్తున్నాం, గోవారు పాటిస్తున్నాం. నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించలేవదు ఏపీలో అన్న టైంలో యువగళం పేరుతో ఉవ్వెత్తున హక్కును చేర్చుకొని ధిక్కర గలంతో యువగలాన్ని సృష్టించి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలవాలనేటువంటి సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజానికానికి వాళ్ళ మన్నులను పొందుతూ ఈనాడు గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎనలేని కృషి చేస్తూ పార్టీకి ముందుకు తీసుకెళ్తున్న మా యువ నాయకుడు లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశ విదేశాలకు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు లోకేష్ గారు. ఆనాడు కొందరు మాట్లాడినటువంటి మాటలు పప్పు అని మాట్లాడినటువంటి వాళ్ళకి ఈరోజు నిప్పు కణకల తయారయ్యి ఈనాడు దేశానికి రాష్ట్రానికి ఒక ఆదర్శ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మా లోకేష్ గారు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఆయన గారు నేను సంతోషంగా ఉంటే కాదు, నన్ను నమ్ముకున్నటువంటి నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని
ఇవాళ మహా కార్యక్రమం తీసుకొని వారి అందరికీ కూడా ఇల్లులు ఈరోజు వారి పుట్టిన సందర్భంగా గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అదే కాకుండా వారి సంక్షేమం కోసం ఆ రోజైతే యువగలం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో తూషా తప్పకుండా ఈనాటి వరకు కూడా ఆ ప్రజలకి సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం ఆరునిశలు కష్టపడుతూ పండగ కూడా వదిలేసి ఇంటి కుటుంబంకి మామూలు మన కుటుంబాన్ని వదిలిపెట్టుకోకుండా పండగ వచ్చిందంటే ఇంట్లో ఉంటాం, కానీ పండగను కూడా వదిలేసి ఈరోజు పండగ పక్కన పడేసి ఈ రాష్ట్ర ప్రజలు, నన్ను నమ్ముకున్న ప్రజలందరూ బాగుండాలని, వాళ్ళు బాగుంటేనే నేను చేసినటువంటిది బాగుంటుందనే ఉద్దేశంతో ఈనాడు అత్యంత స్థాయిలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో గర్వనీయం, ఎంతో ఆనందకరీయం, ఎంతో మంచి మార్గాన్ని తీసుకొస్తున్నట్టు లోకేష్ గారికి తెలుగుదేశం యువత మొత్తం ఆదర్శంగా ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ నమస్కారం అండి. నా పేరు నున్నా నవీన్ చౌదరి, ఖమ్మం జిల్లా తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీగా చేశాను, ఇప్పుడు కార్యకర్త. ముందుగా మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువగలం రథసారథి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, 100 సంవత్సరాలు శతాధికంగా మీరు జరుపుకోవాలని, అదేవిధంగా మీరు ఎన్నో ఉన్నతమైన పదవులు రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయికి ఎదగాలని చెప్పి, జాతీయ స్థాయిలో కూడా మంత్రివర్గంలో మీరు ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మా తరపు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై నారా లోకేష్.